ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు ఎక్కడికి వస్తారు ఏంటి అనేది చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కౌంటింగ్ రోజు ఆయన ఎక్కడ ఉండబోతున్నారు? ఎందుకంటే ఆయన చాలా మంది పిఠాపురం వస్తారు. పిఠాపురంలో ఆయన గెలిచే సీటు ఈసారి అక్కడ నుంచి 100% ఆయన ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో ఆ రోజే అక్కడ గెలుపు అనేది చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన గెలుపు ఈజీగా గెలుస్తారని చెప్పి. అయితే ముఖ్యంగా ఈసారి ఆయన పిఠాపురం వస్తారా, లేదంటే ఆయన హైదరాబాద్ లోనే ఉంటారా, లేదంటే మంగళగిరి వెళ్తారా అని చెప్పి చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా కౌంటింగ్ రోజు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ అంతా కూడా ఆయన అక్కడ ఉండి దగ్గరుండి చూసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దానికోసం 3వ తారీఖు ఆయన మంగళగిరి చేరుకుని 4వ తారీఖు కూడా అక్కడే ఉండి 4వ తారీఖు ఆల్మోస్ట్ ఈవినింగ్ సాయంత్రం 3-4 గంటలకల్లా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలు జనసేన పార్టీ ఎన్ని సీట్లు రాబోతుంది, అలాగే కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి 9వ తారీఖు ఓ పక్క వాళ్ళ ప్రమాణ స్వీకారానికి అన్ని రెడీ చేసుకుంటున్నామని చెప్పి సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంటే, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యంగా ఎన్డీఏ కూటమి కూడా ఈసారి చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈసారి 3వ తారీఖునే పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి చేరుకుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అలాగే ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈసారి ఎలక్షన్స్ ముఖ్యంగా చెప్పాలంటే రేపు కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ పాత్రలో ఉండబోతున్నారు, ముఖ్యంగా ఆయనకి ఏ మంత్రి పదవి వస్తుంది, అలాగే ఆయనకి ఎటువంటి శాఖలు ఇస్తారు, అసలు డిప్యూటీ సీఎం అని కొంతమంది, హోమ్ మినిస్టర్ అని కొంతమంది సెంట్రల్ మినిస్టర్ అని కొంతమంది, ఎన్డీఏ చైర్పర్సన్ గా ఆయన ఉంటారని చెప్పి కొంతమంది, అంటే ఎవరి ఊహలు అయితే వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయనకు ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అది 4వ తారీఖు సాయంత్రం చెప్పబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఏదేమైనా సరే ఈసారి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ముఖ్యంగా ఎన్డీఏ కూటమి గెలుపుకి ఈసారి ఒక ముఖ్య పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారే. అది ఆయన దగ్గరుండి ఈసారి అటు మంగళగిరిలోనే ఉండి చాలా మంది అటు టీడీపీకి సంబంధించిన నాయకులతో కూడా ఆ రోజు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పిఠాపురం కూడా 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ వెళ్ళబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా ఈసారి ఒక గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే జనసేన పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి తరపు నుంచి 4వ తారీఖు సాయంత్రం నుంచే షురూ చేసుకోవడానికి అన్ని కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా అయితే కనిపిస్తుంది.